నమస్తే. వెల్కమ్ టు ఈటీవీ. నేను మౌనిక. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే మౌనిక. అంటే ఇప్పటిలాగే వాళ్ళ సమస్యల్ని మీకు తెలియచేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. హలో హలో సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు సార్? మా పేరు రమేష్ అండి. ఓకేనండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వేరే దగ్గర ఉన్నానండి, వేరే దేశంలో ఉన్నాను. సరేనండి. ఓకేనండి. రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం అండి. రమేష్ గారు చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? నా ప్రాబ్లము వచ్చేసి నేను కొంచెము వైఫ్ ప్రాబ్లంలో ఉన్నానండి. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది సార్? నా పెళ్ళయి 2012లో పెళ్ళయిందండి. ఆ, తర్వాత మేము అందరం బాగానే ఉన్నాము అప్పటి నుండి. ఎంతకాలం బాగున్నారు సార్? 2015 వరకు బాగానే ఉన్నాము. ఇక ఆర్థిక పరిస్థితి అది ఇబ్బంది లైఫ్ లో, అంటే ఇక వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళము మేము. ఆ, ఇక కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి వేరే ఊర్లో మేము జీతం ఉంది అదొకటి ఇదొకటి కష్టం చేసుకొని ఉన్నాము. మా నాన్నకు కూడా ఆరోగ్యం బాగాలేకుండే, నాకు ఒక కొడుకు ఒకటి చనిపోయాడు అప్పుడు. ఉమ్, ఇక అందుకని చెప్పి ఇక పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేవు, ఇక వాళ్ళని వీళ్ళని అడుక్కొని ఉండడం, అప్పు అది ఇది అని చేసుకొని ఉండడం. అందుకని చెప్పి ఇక వేరే దేశానికి వెళ్ళిపోదామని చెప్పి నేను వేరే దేశానికి వచ్చానండి. ఆ. మీరు వేరే దేశం వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 2015 నవంబర్ లో వచ్చానండి. బా, 2015 నుంచి మీరు అక్కడే ఉన్నారు. మళ్ళీ వచ్చారా ఇండియా ఏమన్నా? నేను ఇక కన్నాపరేషన్ అని కన్నాపరేషన్ అని నేను ఇండియాకి వచ్చానండి. 2016 లో వచ్చాను. ఆ, 1 year కాలేదు, అప్పుడే కన్నాపరేషన్ చేయించుకుందాం అని చెప్పి ఇండియాకి వచ్చాను. ఇక అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా టికెట్ మనీ అది ఇది అంటే వీసా అంటే కూడా ఫ్రీ ఇవ్వరు కదండి. ఆ, అందుకని చెప్పేసి ఇండియాకి వచ్చేసాము. ఇండియాకి వచ్చేసి కన్నాపరేషన్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ 1 month లోపల మళ్ళీ వచ్చేసాము. అప్పుడే పైసలు అప్పులు అవి ఇవి చాలా ఉండే. తర్వాత మళ్ళీ ఇక ఉంటే మళ్ళీ ఇంకా ఆర్థిక పరిస్థితి ఎక్కువ అయిపోతుంది, డబ్బులు అవి ఇవి మళ్ళీ వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ జల్దీ 1 month ఉండి 2 months ఉండి వచ్చేసానండి. ఓకే. తర్వాత ఇక తర్వాత ఇక్కడే పని చేసుకుంటూ ఉన్నాను. ఇక తర్వాత ఇంకో సంవత్సరం లోపల మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకుండే. అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్. ఇక నేను వచ్చినప్పుడు ఇక కన్నాపరేషన్ చేయించుకున్నా. ఇక కన్నాపరేషన్ అప్పుడే ఇంటికి వచ్చినప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ అండి. చెప్పండి. ఇక తర్వాత ఏమైందంటే ఇక్కడ నేను మళ్ళీ వేరే దేశం వచ్చిన తర్వాత అప్పుడు వెకేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక మా నాన్న కూడా ఆరోగ్యం బాగాలేకుండే. మళ్ళీ నేను మా నాన్న చనిపోయింది అన్న కవర్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను. 2017 జూన్ లో ఇండియాకి వచ్చేసానండి. మా నాన్న చనిపోయింది అనగానే ఓకే మళ్ళీ వచ్చానండి. ఇక ఇక్కడ కూడా టికెట్ పైసలు అది ఇది అని చెప్పి 2 సార్లు అన్నట్టు టికెట్ రేట్ అప్పుడు కూడా చాలా ఉండే. ఇక 2 సార్లు వచ్చినప్పుడు ఇక మాలాస టికెట్ పైసలు అవి ఇవి అని చెప్పి ఇక్కడ ఎవరినో మేనేజర్స్ వాళ్ళను వీళ్ళను బతిమలాడుకొని ఇంట్రెస్ట్ కు ఏదో పైసలు తీసుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ నేను ఇండియాకి వచ్చేసాను. వచ్చిన తర్వాత 1 month ఉండి నేను ఇక 1 నెల ఉన్నాను. మా నాన్నది మొత్తం కార్యక్రమాలు మొత్తం చేసేసి వద్దామని చెప్పి 1 నెల ఉన్నాను. మళ్ళీ టికెట్ డేట్ పెంచుకుందామని అనుకున్నానండి. ఇక మా వైఫ్ కూడా ఉంది, వద్దు అది ఇప్పుడు ఉండేం చెప్తావు అది ఇది అని చెప్పి ఆమె అన్నది. ఎవరి కోసం ఉంటావు ఏముంటావు వెళ్ళిపో అని చెప్పి ఆమె కూడా అన్నది. ఇక అప్పుడు కొంచెం అప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ కూడా చనిపోయిందండి. మా అమ్మ 2007 లో మా అమ్మ చనిపోయింది. ఇక అప్పటి నుంచి అప్పుడు గవర్నమెంట్ అనేది కొంచెం అప్పుడు భూమి లేని వారికి భూమి ఇచ్చినుండే. ఆ భూమి కూడా నేను వచ్చేటప్పుడు ఏం చేసిన, ఎవరికైతే ఏముంది నాకైతే ఏముంది నీకైతే ఏముంది, ఎవరి పేరు మీద కాలేదు నీ పేరు మీద చేయించుకో, మరి నేను చేయించుకుంటా అంటే వద్దు అని అన్నది. అంటే మరి చేయించు, మరి నీ పేరు మీద అయితే నీ పేరు మీద చేయించుకో అని చెప్పి ఇక అప్పుడు కూతురు పుట్టింది. ఇక నాన్న చనిపోయినప్పుడు అదే సమయంలో కూతురు కూడా పుట్టింది. అప్పుడు 2 నెలల పాప. ఇక తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఆమె పేరు మీద అదే పట్టా 30 గుంటలు అది ఉండే, అది కూడా ఆమె పేరు మీద చేయించుకుంది. చేయించుకొని మళ్ళీ ఇక నేను ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను ఇక ఇక్కడ బయట దేశాలలో మీకు కూడా తెలుసు కదండి,
పని చేయాలి, కష్టం చేయాలి. ఇప్పుడు ఫోన్లు మాట్లాడడానికి దానికి దీనికి అనేది టైం ఉండదు. ఇక ఫోన్ చేద్దామన్నా కానీ టైం టు టైం ఇక నైట్ ఫోన్ చేస్తే పడుకుంటారు అది ఇది అని చెప్పి అట్లయినా కంటిన్యూ 3 times అట్లా ఫోన్ చేస్తుంటే మాట్లాడుతుంటే మాట్లాడిన తర్వాత ఇక అంటుండే ఎందుకు ఫోన్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి విసుక్కుంటుండే. ఏది నువ్వే నీకు కుదరక ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తావు, ఆ ఎప్పుడో ఒకసారి ఫోన్ కూడా ఆవిడ ఇసుక్కుంటుందా? విసుక్కుంటుండే మేడం. ఓకే. ఇక తర్వాత ఏంది ఎందుకు ఇట్లా విసుక్కుంటుంది ఇక తిడుతుండే ఇక ఎందుకు అది వేరే ఆమెకి ఇష్టం వచ్చినట్టు. ఇక నా భార్య కదా నన్నే తిడుతుంది, ఇక ఎవరిని తిడుతుంది, ఎవరు లేరు, ఆమె కూడా ఎవరు లేరు పోనీ అని చెప్పి నేను అట్లనే పడ్డాను. అయితే ఏమైతుంది నాన్న తిట్టకపోతే ఎవరిని తిడుతుంది, ఆమెకి ఎవరు లేరు, ఇక కష్టాలు సుఖాలు అని చెప్పి నేను కూడా ఏమనలేను ఆమెను కూడా. ఆవిడకి ఎవరు లేరు అంటే అమ్మా నాన్న వాళ్ళు ఎవరు లేరా? ఆమెకు కూడా మేనత్త ఉండే అండి, మేనత్త ఉంటే ఆమెనే పెళ్లి చేసి ఇచ్చింది. ఆ తర్వాత ఆమెను కూడా పట్టించుకోదు. ఈమె బిహేవియర్ అనేది బాగాలేదు. ఇక మాట్లాడడం అనేది వాళ్ళ అత్త నువ్వు దగ్గరికి పోదు, వాళ్ళ అత్తతోటి మాట్లాడేది, ఎవరితోటి మాట్లాడేది. ఏంటి ఈవిడ బిహేవియర్ తో ప్రాబ్లం ఏంటి? ఈమె బిహేవియర్ అంటే ఏమైనా చుట్టాలు వచ్చినా గానీ వాళ్ళ మీదకి విసుక్కోవడము. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్దామని అన్నా గానీ ఇప్పుడు నేను రాను, మీ వాళ్ళు అంటే ఇప్పుడు చుట్టాలు అన్నా గానీ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దమ్మ వాళ్ళన్నా చిన్నమ్మ వాళ్ళన్నా మీ అత్తమ్మ వాళ్ళన్నా ఎవరైనా సరే గానీ అందరితోటి రిలేషన్ అనేది మంచిగా ఉంచుకుంటే బాగుంటది. ఈమెంటిదనంటే మీ వాళ్ళు ఇట్లా ఏర్పంచడం అన్నట్టు దూరం చేసి మాట్లాడడం అనేది ఈమె బిహేవియర్. ఇక ఈమెను చూసి ఇక అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇక వాళ్ళు ఈమె కాంటాక్ట్ గారు, ఈమె వాళ్ళని కాంటాక్ట్ కాదు. ఏమన్నా చెప్దామన్నా గానీ అట్లా ఉంటది. ఇక వాళ్ళ మేనత్త ఉన్నది, ఆమె కూడా ఏం పట్టించుకోదు. ఇక తర్వాత మళ్ళా నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఎందుకు విసుగుంటుంది, ఎందుకు తిడుతుంది అది ఇది అని చెప్పి ఆమె ఫోన్ నంబర్ ద్వారా ఒక ఓటీపీ అనేది నేను అప్లికేషన్ అప్పుడు 2018 and 19 లో అప్పుడు ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఆమె ఫోన్ నంబర్ కి ఓటీపీ పోయింది. ఒక నంబర్ ను ఎప్పుడు కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతుండే. ఇంటికాడ నైట్ 12 గంటలకు 1 గంటలకు అట్లా ఫోన్ మాట్లాడుతుండే. అది కూడా 1 hour 2 hours అట్లా ఫోన్ మాట్లాడుతుంది. నాకు ఒక కూతురు అండి. ఫస్ట్ ఒక బాబు ఉండే, బాబు 1 year బాబు చనిపోయాడు. మీరేంటి ఎవ్రీ మంత్ ఇంటికి శాలరీ అయి పంపిస్తూ ఉంటారా ఖర్చులకి? పంపించానండి. ఎవరైనా కానీ అప్పులుంటే కూడా వాళ్ళకి వీళ్ళకు ఎవరైనా ఇంటికాడ ఒకతే ఉన్నది, మళ్ళా మగవాళ్ళు వీళ్ళు వస్తే కూడా అందరు ఒకలాగా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను కూడా డబ్బులు ఎవరు రావద్దు అని చెప్పి ఎప్పుడు అప్పు ఇక్కడ నా దగ్గర ఇక్కడ వీళ్ళని ఇంట్రెస్ట్ తీసుకొని ఇంటికాడ 1 రూపాయి అప్పు ఉండద్దు అని చెప్పి మొత్తం క్లియర్ చేశాను. ఇంటి దగ్గర మొత్తం అన్ని చేశాను. ఎన్ని సంవత్సరాల్లో క్లియర్ అయిపోయినాయి అండి అప్పులన్నీ? 2018-19 లోపు క్లియర్ అయిపోయినాయి. మరి అప్పటిదాకా ఇంటి ఖర్చులు ఎవరు చూసుకున్నారు? నేనే అండి, మొత్తం నేనే పంపిస్తున్నాను. మీరు అసలు రూపాయి కూడా అక్కడ ఉంచుకోకుండా ఇంటి ఖర్చులకి అప్పులు తీర్చడానికి మీకు 2018-19 దాకా పట్టేసింది. కట్ అయిపోయింది. ఈ లోపు ఈవిడ ఎప్పుడన్నా ఫోన్లు చేసినా కూడా ఆవిడ సరిగ్గా ఫోన్లు మాట్లాడేది కాదు. ఆవిడ ఫోన్ బిజీ వస్తుంది, మీకు ఫోన్ బిజీ వస్తుంది, వెయిటింగ్ చేస్తుంది. ఏంది అని చెప్పి నేను ఎంక్వైరీ చేయడానికి ఆమెకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఆమె ఫోన్ లో ఓటీపీ వస్తే చూస్తే మళ్ళీ అది ఏందనంటే ఎవరితోటో మాట్లాడితే ఆ నంబర్ ఎవరని చెప్పి అతనికి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు. ఆమె ఎవరు మీరు అని అంటే ఇట్లా సంగతి అని చెప్పి ఎవరు అని అంటే అబ్బాయి ఆయన మాట్లాడిండు. మా వైఫ్ కి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటే ఆమెకి ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఉంది అని చెప్పి అతను మాట్లాడతాడు. ఏదేదో నడిచినాయండి. మళ్ళీ తర్వాత ఈ ఫోన్ ఏదైతే ఏముంది ఆ తప్పు జరుగుతుంది అని చెప్పి అతనికి కూడా చెప్పాను, మంచిగా చెప్పాను, మాట్లాడకుండా అని చెప్పి. అతను ఎవరు? మీరు ట్రేస్ అవుట్ చేస్తే ఎట్లా పరిచయం ఈ అమ్మాయికి? ఈ అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందా? జాబ్ లేదండి, ఇంటి దగ్గరనే ఉంటుంది. మరి ఇంటి దగ్గర అబ్బాయి ఎలా పరిచయం? చెప్పాను ఈ అబ్బాయి అని అంటే మేము వేరే దగ్గరికి పని చేయడానికి వెళ్ళి ఉంటాము. అక్కడ వీళ్ళు కూడా సేమ్ అదే ఏరియాకు పని చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అంట. ఎప్పుడు, ఎంతకాలం క్రితం? నేను ఇప్పుడు అనంటే ఇప్పటిదాకా కంటిన్యూగా నడుస్తుంది మేడం వాళ్ళది. లాస్ట్ ఇయర్ ఏమైందనంటే 2019 దాకా తెలిసింది నాకు. తెలిసిన తర్వాత అతన్ని బెదిరించిన, ఈమెను ఇద్దరిని బెదిరించిన. అట్లా మంచిగా ఉండదు, బాగుండదు, అది బాగుండదు, ఏదో చేసినావు అయిపోయింది, ఇప్పుడు మంచిగా ఉండదు, ఏదో మంచిగా ఉందని చిన్నతనాన పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఏదో మస్తు చెప్పినానండి. అయినది చెయ్యది.
సరే అని చెప్పి లాస్ట్ కి ఉండని ఎట్లా అవుతుంది ఇప్పుడు మొత్తం ఏదో క్లియర్ చేసుకొని ఎట్లా ఇంటికి పోయిన తర్వాత ఒక ఇల్లు ఏదో తానే ఇచ్చినాం బయట దేశానికి, ఏదో ఒక ఇల్లు కట్టుకొని ఏది కట్టుకొని ఏదైనా చేసుకుందాము అని చెప్పి మొత్తం వెళ్ళిపోయి అట ఇంటి దగ్గర ఉందామా అని చెప్పి రీసెంట్ గా 2022లో నేను అట్లా ఆలోచన చేసుకున్నానండి. లాస్ట్ కి వస్తే ఏమైంది, ఫోన్ చేసి అతని వెయిటింగ్ కాల్లో అతను ఇంకా కంటిన్యూ అట్లనే. లాస్ట్ కి వస్తే నాకు ఇంటి పక్క వాళ్ళు నేను ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడికి వస్తాడు పోతాడు ఇంటి దగ్గరనే ఉంటుండు అది ఇది అని అంటే మొత్తం ట్రేస్ అవుట్ చేస్తే వాళ్ళ ఫోటోలు కిస్ లాక్లు ఏవేవో ఫోటోలు వాళ్ళిద్దరు దేవుళ్ళ దగ్గరికి తిరిగినాయి అవన్నీ మొత్తం నాకు వాట్సాప్ రావడం. ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు నాకు ఏం సంబంధం ఉండద్దు అని చెప్పి కులాస్తుల దగ్గర పంచాయతీ పెట్టించేసి అన్ని పెట్టేసి అట్లయినా సరే కులాస్తులు మొత్తం ఆమెకే సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసుడు అని అంటే తప్ప ఆమెదే, కానీ ఆమె ఏమన్నదంటే నాకు తప్పైందని చెప్పి ఆమె ఒప్పుకున్నది. ఒప్పుకుంటే సరే ఒప్పుకుంటుంది కదా ఉంచుకో అని అంటే నాకు వద్దు నేను ఉంచుకోను. ఈ జనరేషన్ నాకు ఇంతగానం చేసిన తర్వాత నాకు ఏదో చేశారు తప్పు చేస్తారు సరే అయింది అయిపోయింది, మరి నా దగ్గర దాకా తెలియడానికి చేసుకోవడం ఎందుకు అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ కి వస్తే నువ్వు ఇంకో పెళ్లి చేసుకో నీ అంతలో ముందు ఇదే ఇంట్లో ఉంటది అది అని చెప్పి కులాస్తులు మొత్తం మాట్లాడితే సరే అని చెప్పి అడ్వకేట్ దగ్గర ఒక నోటరీ రాయించుకున్నామండి. కులం ఎందుకు మీరు కుల పెద్దలు అంటే మీరు ఏంటండి, ఏం క్యాస్ట్? ఎస్సీ అండి. ఓకే. రాయించుకున్న తర్వాత మొత్తం అందరు సంతకాలు పెట్టేశారు, ఎక్కడెక్కడ క్లియర్ అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చేసాను 2022లో సెప్టెంబర్ 28 కి నేను ఇక్కడికి రిటర్న్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళా రీసెంట్ గా లాస్ట్ డిసెంబర్ మొన్న 31st చేసిండ్రు ఫోన్ చేసి నాకు మా పాలళ్ళు ఇట్లా ఉంటారు ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసి బాబాయ్ ఇట్లా తెలుసా నీకు ఇట్లా ప్రెగ్నెంట్ 5 months అని చెప్పి ఫోన్ చేసి ఇట్లా ప్రెగ్నెంట్ అని అంటే ఎన్నానంటే 5 months అని చెప్పాను. నువ్వు ఇప్పుడు ఏమంటావని నన్ను ఇంకా డిసిజన్ నువ్వేం చెప్తావు ఏం చేస్తావు అని చెప్పి నాతో మాట్లాడు. నేను అన్నా నాకు సంబంధం లేదు, మన ఇళ్ళలో ఎవరు లేరు, ఇంత అయినా కానీ మీరు అంత సపోర్ట్ చేసినా కానీ ఉండని ఏదైతే ఏమైతుంది ఉండని పోని ఎవరైనా ఇంత తప్పు చేయలేరు, నాదే డిసిజన్ చేంజ్ చేసుకొని నేనే ఆలోచన చేంజ్ చేసుకొని వస్తా అని చెప్పి అట్లా కూడా ఆలోచన చేసుకున్నాను అండి. పోనీ ఎవరు చేస్తలేరు పోయింది అయింది అయిపోయింది. ఇప్పుడు ఇట్లా దూరం ఉంచినా గానీ తప్పు అయింది అన్నది కదా, ఇట్లా దూరం ఉంచినా గానీ కొంచెం సెట్ అవుతుందేమో, ఇంకా తప్పు చేయకుండా ఉండిపోతుందేమో మాట్లాడకుండా ఉండిపోతుందేమో అని నా ఎఫెక్ట్ పడి నేను ఇట్లా ఆలోచన చేస్తే మళ్ళీ నాకు ఇంకేదో షాక్ ఇచ్చినట్టు 5 months ప్రెగ్నెంట్ ఇప్పుడు మేము ఊళ్ళో ఉంచుకోము ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి 5 months. అదే ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటి పాప ఆవిడ దగ్గరే ఉందా? ఇప్పుడు పాప కూడా ఆవిడ దగ్గర ఉందండి. ఇప్పుడు అతను ఏంటి పెళ్లి చేసుకుందా ఆవిడ? పెళ్లి చేసుకోలేదు ఇంకా, పెళ్లి చేసుకుంటానే అతను కూడా వెయిటింగ్ చేస్తున్నాడు అన్న క్లియర్. సరే మరి మీరు కోర్టు ద్వారా విడాకులు తీసుకొని ఆవిడ మనని ఆవిడ వదిలేస్తే ఆవిడ ఏమన్నా హ్యాపీగా ఉంటదేమో కదా, మీరు ఎందుకు అలా అనుకోలే? విడాకులు ఇయ్యా అని అంటుందండి. ఇప్పుడు ఏందనంటే నా భూమి కూడా ఆమె పేరు మీద రాయించాను, భూమి ఉంటే ఎవరుంటే ఆమె తీసుకోవద్దు నేను కూడా తీసుకోవాలి చనిపోయినప్పుడు, అది దాంతో ఏమీ అవసరం లేదు అట్లా కూడా అని చెప్పిన. ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తా అన్ని ఇస్తా మంచిగా ఉండు నీ అంత నువ్వు నేను పెళ్లి చేసుకొని ఇంకో ఇల్లు అయినా కట్టుకుంటా లేకపోతే ఏదన్నా ఇట్లా పెట్టుకుంటా అని చెప్పి అన్ని చెప్పేశాను. అన్ని అయిపోయినాయి. నువ్వు ఇల్లు ఇస్తున్నా అమ్మాయి డైవర్స్ ఇవ్వనంటుంది, అక్రమ సంబంధాలు పెట్టుకుంది, ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. అదే గ్రామ పెద్దలు ఏమంటున్నారండి, పంచాయతీ చేసిన పెద్దలు? అదేం పంచాయతీ నాకు అర్థం కాలా. అమ్మ నీకు ఇష్టం లేదు అంటే నువ్వు మారి పూర్తిగా భర్త కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయి అన్నారు. నీకేమన్నారు, ఇలాంటి అమ్మాయి నాకు వద్దు అన్నాక సరే బాబు మీరిద్దరు మ్యూచువల్గా విడాకులు తీసుకోండి ఎవరి పెళ్ళిళ్ళు అలా చేసుకోండి అన్నారా? ఆవిడ ఇంట్లో ఉంచుకో నువ్వు పెళ్లి చేసుకొని భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకో అన్నారా? నన్ను మీరు పెళ్లి చేసుకో ఇంకో పెళ్లికైనా అది నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి కుల పెద్దలు అన్నారు. ఆమె ఇట్లనే ఉంటది, ఆమె ఎటు పోదు ఇట్లనే ఉంటది, వీడికెళ్ళినా మంచిగా ఉంటది అని చెప్పి వాళ్ళు ఆమెకు సలహా ఇచ్చి అట్లా ఉంచారు. మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, అది మంచి ఎలా అవుతుంది? ఇప్పుడు ఆమెను ఇళ్ళగొట్టేసిండ్రు ఇల్లుకు అదే నా ఇల్లుకు తాళం వేసేసి మా పాలల్లో అన్నట్లు ఇల్లుకు తాళం వేసేసి ఆమె ఇళ్ళగొట్టిండ్రు. ఇళ్ళగొడితే ఆమె ఏం చేస్తుందంటే దాకండ్ల పుంట తిరుగుతుంది, నేను ప్రెగ్నెంట్ తీసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. అదే నాకు ఇంటికి రాకుండా ఏదైనా సలహా ఏదైనా ఉంటుందా ఏంటిదా అని చెప్పి నేను మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి చాలా ప్రయత్నించాను. లాస్ట్ కి వస్తే అలాగే సార్ ఒక్క నిమిషం మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. లైన్ లోనే ఉండండి, మాట్లాడుకునేది వినండి. మౌనిక గారు చూసారు కదా ఈ కేసు మనం వింటే నిజంగా
సగం మంది ఈ మధ్య కాలంలో జెంట్స్ ఈ రకంగా సఫర్ అవుతున్నారండి. వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకోవడానికి అతను ఇక్కడ ఎంత కష్టపడాలో అంతా చేశాడు. ఇక్కడుంటే వచ్చే రూ. 10, రూ. 20 చాలవు కాబట్టి వేరే దేశం వెళ్ళి కష్టపడి వస్తే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కాస్త బావుంటారన్న ఉద్దేశంతో ఆయనేదో తల్లి ఫస్ట్ నుంచి ప్రొసీడింగ్స్‌లో లేనట్లున్నారు. తండ్రికి మొన్న ఈ మధ్య హెల్త్ బాలేదు ఏదో. సో, అంత కష్టపడి అతనెళ్ళి 2018, 19 వరకు ఆ! ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. అప్పులు తీర్చాడు. అక్కడేమి కోట్లు సంపాదించట్లే. వెళ్ళేది డైలీ పనికి అక్కడ. ఉన్నంతలో వచ్చే సంపాదన వాళ్ళకే అక్కడ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువుంటాయి. అతను తిని, తినక రూపాయి పోగేసి సొసైటీలో గౌరవంగా బతకాలి అన్న ఒక్క ఉద్దేశంతో అప్పులు క్లియర్ చేసుకున్నాడు. ఎవరితో వేలెత్తించుకుని ఒక మాట అనిపించుకోకుండా. భార్య అట్లాంటప్పుడు ఇంకా ఉన్నతంగా వెయిట్ చేయాలావిడ. భర్త ఎప్పుడొస్తాడా ఏంటా అని. ఈవిడ బిహేవియర్ ఎలా ఉందంటే భర్త దూరంగా ఉన్నాడు. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటా కూర్చుంది. మళ్ళీ అతను ఎప్పుడో కుదిరినప్పుడు ఆయనకే బిజీలో ఫోన్ చేయడం కుదరదు. అవును. అలా అంత వెట్టి చాకిరీ చేయిస్తారు. అలాంటి పొజిషన్‌లో ఏదో ఖాళీ చూసుకొని అర్ధరాత్రి పూట్ల భార్య ఎట్లా ఉంది, కూతురు ఎట్లా ఉందని ఓ ఫోన్ చేస్తే, "నువ్వు ఫోన్ చేయి మాకు" అనే అంత స్టేజ్‌లో ఈవిడ యాక్చువల్‌గా ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేయాలి. ఆ! అటువంటి పొజిషన్ నుంచి ఫోన్ చేస్తే మాట వినను అనే పొజిషన్‌లో అమ్మాయి అంత హీనంగా మాట్లాడుతున్నప్పుడు ఈయనకొక డౌట్ రావాలి. ఈ అమ్మాయి భర్తతో మాట్లాడడానికి వెయిట్ చేయాల్సిన పొజిషన్ నుంచి, "వద్దు నువ్వు ఫోన్ చేయి మాకు చాలులేదు" అని ఏదో మూలిగినట్టు మాట్లాడేస్తే తేడా ఏదో కొడుతుందని మేబీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుండేది. అప్పటే స్టార్టింగ్‌లోనే కట్ చేయడానికి ఒక అవకాశం ఉండేది. 2 కట్ చేసినా ఆవిడ ఇనదు. ఆవిడ బిహేవియర్ అలాగే ఇదవ్వడం వల్ల ఈయనకెప్పుడో డౌటొచ్చి ఒక యాప్ డౌన్‌లోడ్ చేస్తే ఈవిడ తిరిగే గాలి తిరుగుళ్ళు, ఈవిడ పెడుతున్న ఫిజికల్‌గా ఉన్న రిలేషన్స్, ఈవిడ ఊర్లెళ్ళి గుడులు గోపురాలకు పతివ్రతలాగా వెళ్ళి ఇప్పుడు చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తది ఆయన అవును. భర్త, ఈవిడ భార్యలాగానే ఉన్నారు. అందుకని వాళ్ళు తిరుగుతున్నారు. మేబీ ఈ యాప్ వల్ల ఇతనికి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇది ఎంత నమ్మక ద్రోహం అండి. మాక్సిమం సగం మంది ఏం చేస్తారంటే సూసైడ్ టెండెన్సీలు వస్తాయి వాళ్ళకి. హ్మ్. అక్కడ ఒంటరిగా ఉంటారు. కష్టాలు భార్య పిల్లలు కుటుంబం కోసం కదా అతను కష్టపడుతున్నది. తీరా చూస్తే అతను వెన్నుపోటు పొడిచినట్టు లెక్క. పోనీ అలాంటి క్యారెక్టర్ లెస్ అన్నా వదిలేస్తుందా? వదిలేయట్లా. మళ్ళీ పంచాయతీలు పెడుతుంది ఎక్కడికక్కడ. తిరిగేది తిరుగుతుంది. జనాలందరికీ తెలుసు. మరి అదేం కుల పెద్దలో నాకు అర్థం కాల. పోన్లే తూచమ్మా అన్నారు. సర్దుకోండి నువ్వు కావాలంటే వేరే పెళ్లి చేసుకో అదే ఆవిడకి పనిష్మెంట్ అని. ఆ పని ఈవిడ చేసింది ఇప్పుడు. హ్మ్. అదే ఇంట్లో ఉండి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని 5 మంత్స్ ప్రెగ్నెన్సీ ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లు ఇంట్లో ఉంది. అది ఇంకా దారుణం కదా! అంటే క్రూయాలిటీ ఎంత సివియర్‌గా పెంచుతుందంటే ఆ అమ్మాయి, అవి ఎట్లా అవుతాయంటే ఇందాక నేను చెప్పినట్టు ఒకటి నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే సూసైడ్‌లు చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే క్రైము థింకింగ్స్ ఆ! వస్తాయి. ఏంటి నా జీవితం నాశనం చేసేస్తుంది, నా కూతురు జీవితం నాశనం చేస్తుంది. ఏం చేస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంత మొండిగా చేస్తుంది. వచ్చి ఏదైనా చేస్తే ఎంతసేపు? అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక. అంటే క్రైమ్‌ని ప్రొవోక్ చేసే విధంగా ఆ అమ్మాయి బిహేవియర్ ఉంది ఒక రకంగా. ఒక స్త్రీ అనే విక్టిమ్ కార్డ్ వాడుకొని లీగాలిటీ నా మ నా నా చేతికుంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను అని స్టిల్ ఇప్పటికీ మాట్లాడుతుంది. నిజంగా కోర్టు ఇటువంటి విషయాల్లో డెసిషన్ తీసుకోవడానికి కొంత టైం పట్టొచ్చేమో గానీ, నిజంగా ఆ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో చెప్పు తీసుకొని కొట్టాలి ఒక రకంగా. అవును. కానీ హ్యూమ హ్యూమనిటికల్ రైట్స్ గానీ, హ్యూమన్ రైట్స్ గానీ, వుమెన్ ఎవరిని కొట్టే రైట్స్ లేవు కాబట్టి, కనీసం పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టి ఆ అమ్మాయిని వెలివేయటమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఉంటే వాడిని ఎవరైనా పట్టుకొచ్చి వాడితో వీళ్ళిద్దరికీ డైవర్స్ ఇప్పించి కాస్త వాళ్ళిద్దరిని చేసుకోమని తిరగమనటం ఎటువంటి హక్కులు లేకుండా లీగల్‌గా ఇతనికి విడగొట్టేసి ఉంటే బాగుండేది. అలా అంటే ఇప్పుడు రమ్య గారు ఈయన లీగల్‌గా ఎళ్లారనుకో, ఈయనకేమైనా హెల్ప్ అయ్యే కేసెస్ ఏమైనా ఉన్నాయా? చెప్తానండి. అసలు ఫస్టు పెద్ద మనిషి ఇతను ఇక్కడ లేడు కదా! హ్మ్. ఇప్పుడు ఈ తొక్కలో విషయం కోసం అక్కడ పని వదులుకొని రావాలా. హ్మ్. ఆళ్ళు లీవ్ ఇస్తారో, లీవ్ ఇవ్వరో తెలీదు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని ఉన్నా, అక్కడ జాబ్ మీద డిపెండ్ అయ్యి కదా అతని లైఫ్ ఉన్నది. ఇప్పుడు అది వదిలివేసుకొని ఈ తొక్కలో కక్ష తీర్చుకోవడానికొస్తే కెరియరే పోతది. ఇంత కష్టపడి అతను చేస్తున్న పనేంటి? ఒక రూపాయి వెనక్కేసుకుందాం, వచ్చి ప్రశాంతంగా కూర్చొని తిందామని. ఆస్తి ఆక్యుపై చేసుకుంది. ఇల్లు ఆక్యుపై చేసుకుంది. అతని జీవితం సర్వనాశనం చేసింది. పెద్ద మనుషుల్ని గ్రిప్‌లో పెట్టుకుంది. వాళ్ళ మొఖానే తిరుగుతుంది ఈ అమ్మాయి. హ్మ్. మరి అదేం పెద్ద మనుషులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. సరే 2 ఈయన్ని ఇంకో పెళ్లి చేసుకోమన్నారు. ఎందుకు ఊరుకుంటది? వీళ్ళ పెద్ద మనుషులు ఏమైనా శాసనమా? వాళ్ళేం కోర్ట్ ఆర్డర్ కాదు కదా! ఏదో నోటరీ రాసుకున్నారు. అది ఎందుకంటే ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద యూజ్ అవుతది. అవునండి ఆ రోజు ఒప్పుకుంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను. నేను ఇక నుంచి పెట్టుకోను. జాగ్రత్తగా ఉంటాను. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నా పర్వాలేదు. ఆ అమ్మాయితో కూడా కలిసుంటాను. లేదా వాళ్ళిద్దరూ విడిగా ఉన్నా పర్వాలేదు. నేను ఇదే ఇంట్లో ఉంటాను. హ్మ్. ఇవి కదా అమ్మాయి ఒప్పించుకున్నది. ఒప్పించుకున్న అమ్మాయి అతను ఆ పని చేసేదాకా వెయిట్ చేయాలి. లేదా అలా చేస్తే కూడా ఈవిడ కేసులెయ్యాలనుకుంటే వేస్తది. పనికిమాలిన కేసులు ఫైల్ చేసేసి ఫాల్స్ కేసులన్నీ కూడా వాళ్ళు తిప్పించి మళ్ళీ ఏదో
డబ్బులు వసూలు చేయడానికి చూస్తారు. ఇక్కడ ఉన్నవన్నీ ఈవిడ చేతిలోనే ఉన్నాయి. ఇక ఇతను ఏమీ చేయలేడు అన్న ఒక ఉద్దేశంతో 5 months ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుంది. తెచ్చుకొని అది ఇంట్లో వాళ్ళకి తెలిసింది, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ బయటికి పంపించారు కాబట్టి వెకేట్ చేసింది. కానీ ఒకవేళ అతనికి ఆ రిలేటివ్స్ కూడా సపోర్ట్ లేకపోతే మొత్తం అన్నీ పోయినట్లే కదా. ఖచ్చితంగా అతనికి వెనకాల ఎవరు లేనట్లు ఇప్పుడు. సో ఆ సిచ్యుయేషన్ నుంచి ఎక్కడో దేవుడు ఉండే ఆ చుట్టాల ద్వారా ముందైతే అమ్మాయిని ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా వంకర తెలివితేటలు ఎక్కువ కదా. పెట్టుకున్నది పెళ్లి కాదు, అక్రమ సంబంధం. నిజంగా బుద్ధి ఉన్నదైతే, మనిషి అయితే, బుద్ధి కూడా కాదు, మనిషి అయితే కొంచెమన్నా అమ్మాయిలో మానవత్వం ఉంటే అమ్మాయి చేయాల్సిన పని ఏంటి? ఆ పిల్లని కుదిరితే ఇచ్చేయడం, లేదా నేనే పెంచుకుంటానంటే పెంచుకొని ఈ వ్యక్తికి విడాకులు ఇచ్చి ఎటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయకుండా ఎవరైతే ఆవిడ ఒళ్ళు కొవ్వెక్కి ప్రెగ్నెన్సీ తెచ్చుకుందో అతన్ని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ బతకడం ఒక ఆప్షన్. నాకు మానవత్వం లేదు, నేను క్రూయల్ అంటే కనీసం ఇట్లాంటి వ్యక్తి విషయాల్లో పెద్ద మనుషులు కల్పించుకోవడం. గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఆ ఇంటికి వెళ్ళే అవసరమే లేదు, నీదేది ఉంటే నువ్వు అవతల పో, కోర్టులో కేసులు పోలీస్ స్టేషన్లో కేసేస్తావా వాళ్ళు వెళ్ళి చెప్తారు. పెద్ద మనుషులు చెప్పింది ఎవిడెన్స్ కింద యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళంతా డైరెక్ట్గా చూసిన వ్యక్తులు కాబట్టి. సో ఇప్పుడు ఇల్లు దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తాను, 5 months ప్రెగ్నెన్సీ తీసుకుంటానంటే 5 months ప్రెగ్నెన్సీ తీసుకోవడం జరిగే పని కాదు. ఒకవేళ అప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇంకో 2 months రానివ్వాలి. అంత క్రూయల్గా అమ్మాయి ఆలోచిస్తున్నప్పుడు 1-2 months రానిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. ఒకవేళ ఉంది, ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుందిగా, పిల్లలకు అనిందా లేదా అని కాదు. అబార్షన్ అయిన విషయం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఆవిడ అబార్షనే చేయించుకుంది, ఈయన ఆల్రెడీ 2 years నుంచి లేడు, 1 year నుంచి లేడు, ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వచ్చినట్టు? పలానా వ్యక్తి నుంచి. పెద్ద మనుషులందరూ ఉన్నారు, ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి అబార్షన్ జరిగింది. ఎవరి వల్ల వచ్చింది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. దానికి DNA టెస్ట్లు అవసరంలా. హస్బెండే లేనప్పుడు ప్రెగ్నెన్సీ అక్కడ నుంచి వచ్చేదిగా, ఇక్కడ ఎవడో ఒకటి దుకాణం పెడితేనేగా. సో ఇక్కడ క్యారెక్టర్కి ఎవిడెన్స్లు సరిపోతాయి. సో ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి మనకు కావాల్సింది ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకుంటుందా ఊరేగుతుందా కాదు. ఇతనికి కావాల్సింది ఏంటంటే కనీసం ఆ ఇల్లు ఆ ప్రాపర్టీస్ ఏమన్నా మిగులుతాయా, నాకున్న హక్కులేంటి. సో సార్ ఇప్పుడు మీరు వినండి సార్ ఒకసారి. యాక్చువల్గా అమ్మాయిని ఇప్పుడు దాకా నేను చెప్తున్న ప్రాసెస్ పెద్ద మనుషులు గట్టిగా కల్పించుకుంటే కనుక అమ్మాయిని వదిలించుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. కానీ బరి తెగించిన అమ్మాయిని అంత త్వరగా వదిలించుకోవడం కుదరదు. సో ఈవిడ అంతా తెగించిన మనిషి కాబట్టి ఆస్తులు కావాలనో ఇంకొకటో ఫాల్స్ కేసులు వేయడానికి అవకాశం ఉంది. ఆ అబార్షన్ ఉంచుకుంటుందా, అది ప్రెగ్నెన్సీ ఉంచుకుంటుందా, అబార్షన్ చేయించుకుంటుందా అంటే అది భవిష్యత్తు డిసైడ్ చేయాలి. దానివల్ల మనకు వచ్చే ప్లస్లు మైనస్లు పెద్దగా వేరియేషన్ అయితే ఏముండదు. ఇక్కడ మనం చూడాల్సింది ఆ ఇల్లు మనం పొజిషన్లో ఉంచుకోవడం ఎట్లా. మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడు దాకా ఉన్న ప్రొసీడింగ్స్ అన్ని బేస్ చేసుకొని డైవర్స్ కేసు ఫైల్ చేయడం బెటర్ ఆప్షను, విత్ రిస్టైన్ ఆర్డర్ తోటి. ఎప్పుడూ కూడా ఇలా న్యూసెన్స్ చేసి ఇల్లు ఆక్యుపై చేసుకుంటాం అనే వ్యక్తుల విషయాల్లో ఇలాంటి క్యారెక్టర్లెస్ ఉన్న వ్యక్తుల్ని కోర్టు కన్సిడర్ చేస్తుందండి. ఇట్లాంటివి ఎటువంటి హక్కులు వీళ్ళకి ఇవ్వరు. సో మీరు ఆ అమ్మాయిని ఆపాలంటే మీకున్నది ఓన్లీ ఇంజెక్షన్ ఆర్డర్ మాత్రమే. దాన్ని రిస్టైన్ ఆర్డర్ అంటారు. ఏ రకంగా అంటే డైవర్స్ కేసు వేసి అందులో ఒక ఐఏ కింద ఫైల్ చేయండి, అంటే ఇంటీరియం అప్లికేషన్ కింద. సార్ వింటున్నారా? మరి నేను అక్కడ ఉన్నాను కదండి, ఇక్కడ ఎట్లా వేస్తాను అంటే ఒకటి జీపీఏ హోల్డర్ ద్వారా వేసుకోవచ్చు మీరు ఈ కేసుని, డైవర్స్ కేసు విత్ ఇంజెక్షన్ ఆర్డర్ తోటి. ఆ అమ్మాయి ఇంటి దగ్గర సరౌండింగ్లకు వస్తే అటువంటి ఫొటోస్ ఏమైనా తీసి ఉంచుకోండి. మీకు డైవర్స్ కేసు వేసేది అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే సేమ్ డేనే కేసు నెంబరింగ్ అవ్వడము, ఇంజెక్షన్ ఆర్డర్ కూడా రావడం ఉంటుంది. అలాంటి పిటిషన్ ఒకటి ఫైల్ చేయిస్తే రిస్టైన్ ఆర్డర్ వస్తుంది. అటువంటి ఆర్డర్ ఉన్నప్పుడు మీ ఇంటికి ఎవ్వరూ కూడా కోర్టు ఎవరి మీద అయితే అగైనెస్ట్గా ఆర్డర్ ఇచ్చిందో ఆ వ్యక్తులు ఆ ప్రెమిసెస్కి రావడానికి హక్కులు ఎటువంటివి ఉండవు. ఒకవేళ నేను అక్కడ నుంచి గబుక్కుని ఆర్డర్ తెచ్చుకోలేకపోయానండి అంటే ముందైతే మీరు కేసు ఫైల్ చేయండి. ఆ డాక్యుమెంట్లు కూడా కోర్టు దాకా ఒకసారి వెళ్ళిన తర్వాత ఫోర్స్ఫుల్గా అమ్మాయి ఇంట్లోకి రావడానికి అవకాశం ఉండదు. వాళ్ళ అడ్వకేట్ కోర్టులో ఫైట్ చేసుకోవాలి, కేసు తేలిన తర్వాత ఏదన్నా. ఇటువంటి కేసుల్లో అమ్మాయి ఒకవేళ ఏదన్నా వేసిన 498 డీవీసీ మెయింటెనెన్స్లు పాపకు ఒకదానికి మెయింటెనెన్స్ కట్టాల్సి వస్తుందే తప్ప మిగతా కేసులన్నీ ఫాల్స్ కేసులు కోర్టు కొట్టేస్తారు. మీరు డైవర్స్ కేసు వేస్తే డైవర్స్ కేసు కూడా మీరు గెలుస్తారు. ఎందుకంటే మీ గ్రామ పెద్దలు రాసిచ్చింది ఒక అగ్రిమెంట్ మాత్రమే, కోర్టు మాత్రమే లీగల్గా డైవర్స్ ఇవ్వాలి. అదే మేడం, అడ్వకేట్ దగ్గర కూడా వెళ్ళాను. నేను వచ్చిన తర్వాత అడ్వకేట్ కూడా పట్టుకున్నాను. అతను కూడా ఏం చేయలేకపోయాడు. అతనికి కూడా డబ్బులు కావాలంటే అతని దగ్గరికి కూడా డబ్బులు కట్టాను, తిరిగాను, చాలా టైం స్పెండ్ చేశాను మేడం. ఒక్క నెల కానీ వచ్చి నేను 15 days కానీ వచ్చి 3 months అక్కడే ఉన్నాను ఇదే కేసు గురించి. లాస్ట్ కి వస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ దగ్గరికి వెళ్ళాను,
ఎస్పీ సార్ దగ్గరికి ఇటువంటి వెళ్తే కేసుల్లో పోలీసులు ఏమీ చేయలేరు సార్. ఓన్లీ మీరు ఆ అడ్వకేట్ అదే కాకపోతే మేడం. ఇంకో అడ్వకేట్, కరెక్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలా. డైవర్స్ కేసు విత్ ఇంజెక్షన్ ఆర్డర్ తోటి వేస్తే పర్ఫెక్ట్ గా సరిపోయేది. మేబీ వాళ్ళకి వర్క్ తెలియక వాళ్ళు వెయ్యల. మీరు వర్క్ తెలిసిన అడ్వకేట్ల చుట్టూ తిరిగితే బాగుండేది. ఎందుకంటే పోలీసులు అమ్మాయిని ఆపలేరు, వాళ్ళకి ఆ రైట్స్ ఉండవు. ఈ అమ్మాయి తెగించిన అమ్మాయి, ఈ తెగించిన అమ్మాయిని అదే ఆపడం మేడం. లీగాలిటీ వేరు, ఇల్లీగాలిటీ వేరు. ఆ అమ్మాయి లీగాలిటీని ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఇంజెక్షన్ ఆర్డర్ కేసు ఫైల్ చేసినా కూడా ఆ అమ్మాయి ఆ సరౌండింగ్స్కి వస్తే కోర్టు ఊరుకోదు, పోలీసులు ఊరుకోరు. మీరు ఏ కేసు వేయకుండా అమ్మాయి అక్రమ సంబంధాలు ఉన్నాయండి, అమ్మాయి ఎవరితో ప్రెగ్నెన్సీ తెచ్చుకుందండి, యాక్షన్ తీసుకోండి అంటే ఒక అమ్మాయి మీద డైరెక్ట్గా యాక్షన్ తీసుకునే రైట్స్ మనకి లేవు. ఎందుకంటే అక్రమ సంబంధాలు లీగాలిటీ అనే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ జనాల్లోకి వెళ్ళిపోయింది కదా. అదే మేడం. సో అదే ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి మీకు అది లీగల్గా చాలా స్ట్రాంగ్ పాయింట్. ఆ అమ్మాయి ఏదైనా కేసులు పెట్టినా తీసుకోరు. ఒకవేళ నెంబరింగ్ అయ్యి తీసుకున్నా కూడా అవన్నీ ఆఫ్టర్ ఆల్ కేసుల కింద లెక్క. మీరు అంత టెన్షన్ పడొద్దు. మీరు ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, పిల్లని తీసుకునే ఉద్దేశం ఉంటే పిల్లని తీసుకొని వెనక్కి రావడం, లేదా పిల్లని ఇవ్వను అంటే లీగల్ ప్రొసీడింగ్స్లో ఉన్న ప్రాపర్టీని సేవ్ చేసుకొని మీ ఇంటి దగ్గరికి, మీ ఇంట్లోకి, మీతో కాపురానికి ఫోర్సుబుల్గా రాకుండా ఉండడానికి విత్ ఇంజెక్షన్ ఆర్డర్ తోటి ప్రొసీడ్ అవ్వడం బెటర్. దాన్ని రిస్టైన్ ఆర్డర్ అంటారు. డైవర్స్ కేసుతో పాటు అది వేసుకోండి. ఒకవేళ మీ అడ్వకేట్ ఎవరన్నా జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళకి తెలియదు, చెప్తున్నా అర్థం కావట్లేదు అనిపిస్తే మాకు ఒకసారి ఫోన్ చేయండి, మేము మళ్ళీ చెప్తాం వాళ్ళకి. మీకంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఏ కేసు వేస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని. మేబీ వాళ్ళకి తెలియక కొంతమంది డైవర్స్ అంటే డైవర్స్ కేసు ఒకటే వేస్తూ ఉంటారు. మిగతా అందులో అది సివిల్ ప్రొసీడింగ్ కిందకి లెక్క. దాంట్లో చాలా రిలీఫ్లు అడగవచ్చు. అవి తెలుసుకుంటే బెటర్ వాళ్ళు. సరే ఓకే మేడం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. టెన్షన్ ఓకే పడొద్దు, జాగ్రత్త అండి. ఎంత దరిద్రం అంటే నిజంగా నిజంగా రమ్య గారు తెగించిన అసలు అసలు ఎంత హీనమైన పొజిషన్లో ఒక స్త్రీ ఉందంటే, స్త్రీ అనే ఒక్క విక్టిమ్ కార్డు వాడుకొని మగపిల్లల జీవితాలు సర్వనాశనం చేస్తున్న కేసులు చాలా ఎక్కువ చూస్తున్నామండి. ఎందుకంటే ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకుంటే అయిపోయేది. పెళ్లి చేసుకున్నాం కాబట్టి భర్తే పోషించాలి, అలా ఆస్తి మాకే ఉండాలి, మేము ఎందుకు వదిలేయాలి. కొన్ని కాపురాలు తిన్నగా చేస్తారా, చెయ్యరు. ఇక్కడ ఆల్రెడీ ఆయన ఏదో కష్టపడి ₹1 ₹2 తెస్తున్నాడు. మేబీ ఆవిడని కదిపితే ఏమైనా ఒక 2-3 ఎలిగేషన్స్ చెప్పొచ్చు. అప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటి, లీగల్గా విడిపోవాలా. వచ్చిన ₹1-2 నువ్వు ఆ జీవితం వద్దు అనుకున్నప్పుడు వచ్చింది కాంపెన్సేషన్గా తీసుకొని గౌరవంగా అవతల వెళ్ళి వేరే పెళ్ళి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే అది గౌరవం. అది వదిలేసి అక్కడ భర్తను మోసం చేసుకుంటూ నాకు ఇదే ఇల్లు కావాలని నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకొని కూర్చున్నావు అనేది ఎంత దారుణమైన సిచ్యుయేషన్. ఇట్లాంటి కేసుల్లో ఇందాక నేను చెప్పినట్టు ఒకటి క్రైమ్ అన్నా జరిగిద్ది, ఇంకోటి సూసైడ్లు అన్నా జరుగుతుంది. ఇవి కొంత మన ఫ్యామిలీ మ్యాటర్స్లో చేంజెస్ ఇంకా రావడానికి అవకాశాలు, ఇంకా దారుణమైన చేంజెస్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఏమంటారంటే పెరగడం విరగడం వరకే అని. బాగా పెరిగిన తర్వాత మళ్ళీ ఆ కేసులు ఎత్తుపడేయడమో ఏదో ఒకటి జరిగిద్ది, మొత్తం తెక్క అనిగిద్ది అప్పుడు లేడీస్కి. కనీసం అన్యాయం అవుతున్న మహిళలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు ఇట్లాంటి వాళ్ళు చేసే పనుల వల్ల. సో ఇక్కడ ఇతను రిస్టైన్ ఆర్డర్ తీసుకుంటే బెటర్ అండి. కొంతమంది అడ్వకేట్లకి తెలియదు ప్రాక్టీస్లో, అవి ఫ్యామిలీ కేసులు చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈయన ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. సో ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు రిస్టైన్ ఆర్డర్స్ తోటి లీగల్గా ప్రొసీడ్ అయితే తర్వాత కోర్టులో డిసైడ్ అవుతుంది. ఆవిడ ఫోర్స్బుల్గా రావడం కుదరదు. 90% ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లకు వెళ్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లు ఇట్లాంటి కేసులు జెంట్స్ తరఫున అసలు ఎంటర్టైన్ చేయరు. ఒక్కటి మనకి అక్రమ సంబంధాల కేసు రిజిస్టర్ చేయడం ఉంటే ఈ రోజున 99% కేసులు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అది తీసేయడం వల్ల గాలికి తిరిగేస్తున్నారు, విచ్చలవిడితనం వచ్చింది. ఒకప్పుడు ఆ పర్సంటేజ్ తక్కువ ఉండేది. ఇప్పుడు కేసే వేయాలనే భయం లేకపోవడం వల్ల శిక్ష పడుతుంది, పరువు పోద్దనే భయమే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, కనిపెట్టుకోండి. ఎదురు ప్రెగ్నెన్సీలు తెచ్చుకుని ముఖం మీద తిరుగుతుంటే ఈ విషయం కొంచెం సుప్రీంకోర్టు ఇంకొకసారి రీకన్సిడర్ చేసి అమెండ్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందండి. అందుకని నేను మన ఎపిసోడ్స్లో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టులకు కానీ ఆ 497 సెక్షన్ ఉంచి అడల్టరీలు కానీ ఇల్లు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకునే రైట్స్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇట్లాంటి వ్యక్తులు సఫర్ అవ్వకుండా ఉంటారు. ఎవ్వరు ఎటువంటి సమస్యలతో మీకు కాల్ చేసినా కూడా చక్కగా విని వాళ్ళకి తగ్గ పరిష్కారాలు చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోనికా.